అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. టీడీపీ ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్. అనంతపురం మొత్తం మోగిస్తారట డీజేలు. 10 రూపాయలకే కొత్త డ్రెస్సు, ఎగబడ్డారు పబ్లిక్. ఎఫ్ కార్యక్రమం నడిపిస్తున్నారు ఈ స్కూల్లా, తెలివి పెంచుతున్నారు ఇట్లా పిల్లల్లా. ట్రాఫిక్ రూల్స్ మీద పాడుతున్నాడు పాటలు, ఈసారి చేస్తున్న డ్యూటీ మస్తు సూపరు. గిర్ర గిర్ర తిరుగుతున్నాయి 2 బైకులు, మస్తు భయపడిపోయినరు జనాలు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డీజే మోత మోగించేందుకు రెడీ అవుతున్నారు. అవును, మళ్ళా ఒక్క డీజే కాదు, 2 డీజేలు కాదు, 100 డీజేలు పెట్టి మోత మోగిస్తారట. దద్దరెళ్ళి పోవడేగా. అగో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కూడా ఏం లేదు కదా, ఈ డీజేలు ఎందుకంటే నేను చెప్పుడు కాదు కానీ ఇంకో ఎన్టీఆర్ ఫ్యాన్సే చెప్తారు. ఇనుండ్రి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను అస్సలకే ఇడిచి పెడతలేరు. తగ్గేదేలే అనుకుంటా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు డీజే మోత మోగిస్తాం అనుకుంటా మళ్ళొక వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక 100 వెహికల్స్ అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే ఆయన ఏమైతే ఎన్టీఆర్ ను తిట్టిండో ఆ ఆడియోనంతా డీజేలల్లా పెట్టి అనంతపురం మొత్తం వినిపిస్తాము అని వార్నింగ్ ఇచ్చిండ్రు. 100 డీజేలల్లా ఆడియో పెట్టి మోగిస్తే అనంతపురం మొత్తం ఎమ్మెల్యే తిట్టిన బూతులైనా పడతాయి కావచ్చు. దీనికి డెడ్ లైన్ కూడా పెట్టిండ్రు. మళ్ళా అతను 2 days డెడ్ లైన్ ఇస్తున్నాం అభిమానులంతా కలిపి. ఇన్నరా 2 రోజుల్లో క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు. ఇంకో దిక్కు ఈ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేసిన చంద్రబాబు, లోకేష్ ఏం మాట్లాడతలేరు. ఇక దీంతో ఫ్యాన్స్ కి ఇంకింత కోపం వస్తున్నట్టున్నది. మరి ఇక 2 రోజుల తర్వాత ఏమైతుందో చూడాలి గానీ ఇంకోసారి ఈ ఎమ్మెల్యే ఏదన్నా మాట్లాడాలంటేనే వణికిపోయేటట్టు చేస్తున్నారు పోండి జూనియర్ ఫ్యాన్స్. దగ్గుబాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా ఉంటే ఉండు. మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది. 2 days డెడ్ లైన్ ఇస్తున్నాం. కొత్త డ్రెస్ కొంటే ఎంత అవుతుందిలా? షాపింగ్ మాల్ అయితే 3000కి ఎక్కువనే, మామూలు షాప్ అయితే 2,500, కొద్దిగా చిన్న షాప్ అయితే 2,000, ఇంకా నార్మల్ అయితే 1500కు ఒక డ్రెస్ వస్తుంది. ఇక ఇదంతా కాదని ఫార్మల్ డ్రెస్ కుట్టించుకుంటే 1000 నుంచి 1500 వరకు అవుతుంది కదా. అయితే ఈడ మాత్రం ఒక డ్రెస్సుకు కేవలం 10 రూపాయలే అనేసరికి ఏమైందో తెలుసునా? ఏహే, ఎక్కడి జనం పో. ఇటు దిక్కు బారులు కట్టిండ్రు, ఇటు ఈ గల్లీ అంతా నిండిపోయినరులా, అటు దిక్కు ఆ గల్లి అంతా నిండిపోయినరు. పోలీసులు చెప్పినా వినలేదు, తరిమినా తగ్గలేదు. నిమిషానికి ఇంకింత పెరిగిండ్రే తప్ప యూత్ పోరలైతే ఈడికెళ్ళి కదలేదు. మరి ఎందుకు గదులుతారు? 5 రూపాయలకు అంగి, 5 రూపాయలకు ప్యాంటు, మొత్తం 10 రూపాయలకే జత బట్టలు వస్తుంటే ఏం చేస్తారు? అందుకనే గిట్ల గుంపుగా వచ్చిర్రు. ఓర్ని కథ సల్లగుండా ఇటు చూడుండ్రి, గంతగనం పబ్లిక్ లా గీ అవ్వొచ్చింది. చెప్పవ్వా, నువ్వెందుకు వచ్చినావు? మీకేం ఆఫర్లు పెట్టిర్రట? మా సొంటోళ్ళు చెప్తూ వచ్చినవా? నీ ముసలమ్మ ఆగు. గింతమంది జనాలల్లా తొక్కిసలాట అయితే ఎట్లా ప్రాణాల మీదకి రాదా? సరే, పైసలు ఎన్ని తెచ్చినావు? 100 రూపాయలు తెచ్చుకున్నాయ్యా. ఎన్నెత్తాయి 100కు? 100కు 10 వస్తాయి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ల బట్టల దుకాణం వాళ్ళు సేల్స్ ని పెంచుకునే తందుకు, అట్లనే వాళ్ళ దుకాణం పేరు జనాల నానే తందుకు చేసిన ఉపాయం ఇది. కానీ వీళ్ళేదో 100-200 జతల బట్టలు అమ్ముదాం అనుకుంటే 2-3 వేల మంది యూత్ పిల్లలు వచ్చేసరికి అందరినీ తరిమిండ్రట. మరి సాటుగా ఏమన్నా అమ్మిండ్రో, ఊరించి ఉత్త చేతులతోనే పంపిర్రో తెలియదు గాని ఈ నడుమ కొత్తగా వ్యాపారాలు పెట్టేటోళ్ళు భలేలాగు నేర్చిర్రు పోన్రి. 2-3 రూపాయలకు అంటున్నారు, 2-3 వేల మందిని రప్పిస్తున్నారు, ఉత్త చేతులతోనే పంపిస్తున్నారు. బగ్గ దంచుకొట్టిన వానలకు ఆ రాష్ట్రం అని లేదు, ఈ రాష్ట్రం అని లేదు, అన్ని రాష్ట్రాలల్లా వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు మొత్తం నిండిపోయినాయి. ఇంకా కొన్ని దిక్కులనైతే ఇప్పటికీ రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి, జోరుగా వరద వారుతున్నది కదా. అయితే ఎప్పుడన్నా
పాల వరద వారంగా చూసిర్రా అంటున్నా. ఏంది పాల వరద పారడమా? పాల వరద ఎందుకు వాడుతుంది అంటారా? ఇగో ఈడ వాడుతున్నదుల్లా. ఓ పాలు పాలు పాలు. ఏంది పాలు వస్తా అంటే వస్తున్నాయి, పోతా అంటే పోతున్నాయి. అసలు ఇంతగానా పాలు ఏడికెళ్ళిపోతున్నాయి? ఇంతకు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటే ఇగో ఈడికెళ్ళి ఇంతగానా పాలు రావడం ఏంది? ఇవి నిజంగా పాలేనా లేకుంటే నీళ్ళల్లో ఏమన్నా అరకు కలిపిర్రా అంటే నిజంగా పాలేనోళ్ళ? కావాలంటే ఒక్కసారి జూమ్ పెడతాం చూడుండ్రి. వర్షం బదులు పాలు కురిసినాయా గిట్ల పోతున్నాయి అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కనాడు కూడా గెరువు లేకుండా వానలు దంచుతున్నాయి కదా నుల్లా. దానివల్ల కొన్ని దిక్కుల కరెంటు వ్యవస్థ బగ్గా ఖరాబ్ అయితే పాలు శుద్ధి చేసే కేంద్రాలకు కరెంటు సప్లై అయితే లేదట. అంతే, ఇంకేమున్నది, నిల్వ ఉన్న పాలు మొత్తం ఇరిగిపోవుడు. వర్షాలకు ఉద్యోగులు కూడా వచ్చే స్కోప్ లేకుండేసరికి ఇట్లా బయట కిడిచిర్రు అన్నట్టు. మామూలుగానైతే పాల ట్యాంకర్లు బోల్తా పడ్డప్పుడు రోడ్డు మీద పాలు వారడం చూసినాం గాని ఈడ మాత్రం పాలే వాగులు లెక్క వాడుతుంటే చూస్తున్నాం పోన్రి. బ్రిడ్జి మీద నీళ్లు రువ్వడిగా పోతుంటే ధైర్యం చేసి బైకులు, కార్లు, ట్రాక్టర్లు నడిపి బయట పడ్డోళ్ళని చూసినాం, కొట్టుకుపోయిన వాళ్ళని చూసినాం, సగం దూరం కొట్టుకుపోయి పానాలు దక్కించుకున్న వాళ్ళని కూడా చూసినాం కదా. అయితే ఒక బ్రిడ్జిల దగ్గర అలుగులు పోసే దగ్గరనే ప్రమాదాలు అయితలేవుల్లో. ఈ వర్షాలకు గీసోంటి దగ్గర కూడా ప్రమాదాలు అవుతున్నాయి. ఇటు చూడుండ్రి ఎంత పని అయిందో. అబ్బా అన్నా ఎంత పనాయే, పడనే పడ్డాడు పో. అయ్యో అన్న కనబడ కూడా కనబడతలేడు. ఎవరన్నా ఉన్నారోల్లా? రాండ్రి రాండ్రి వచ్చి చూడుండ్రి. అమ్మయ్య ఉన్నట్లే అన్నే లేచిండు. మళ్ళా ఈ ఇద్దరు అన్నలు హెల్ప్ చేసిర్రు. మహారాష్ట్ర చంద్రపూర్ల ప్రమాదం గిది. మరి బగ్గ వరదలకు నాని గిట్ల అయిందో లేకుంటే కట్టుడే నాసిరకంగా కడితే వానలకు ఆయంత గిట్ల అయిందో గాని 10-20 సెకండ్లనే అంత తారుమారైందుల్లా. కాకపోతే అదృష్టం మంచిగుండి ప్రాణాలతోని బయటపడ్డాడు అన్న. ఇక ఇదిటు ఉంచితే ఇదే మహారాష్ట్రలా ఒక పిల్లగాడు కోచింగ్ సెంటర్కు రోడ్డు మీద నడుచుకుంటా పోతుంటే చూడక కరెంటు తీగని దొక్కితే అట్లనే కింద పడిపోయిండు. మళ్ళా లేవ కూడా లేదుల్లా, అట్లనే జీవిడిచిండు. మరి కరెంటు తీగ గట్లనే పడిపోయినా కరెంటోళ్ళు ఎందుకు తీయలేదో, ఏదైనా బోర్డు పెడితే ఏమైందో తెలియదు గాని ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లగాడు కరెంటుకు బలైపోయిండుల్లా. అయితే ఇంకో మాట ఏందంటే పిల్లగాడు చెవుల్లా ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ పోయిండట. అక్కడ ఉన్నోళ్ళు ఎంత విలిచినా వినవలేదు, అందుకని అట్లా దొక్కిండు, ప్రాణం పోయిందంటున్నారు. కానీ ఓ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు ఇంట్లో కూసున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుండ్రి. కానీ ఇట్లా రోడ్డు మీద పెట్టుకొని పాటలు వినకుండ్రి సరేనా? చూస్తా అంటేనే కండ్ల ముంగట్నే ప్రాణం పోయింది పోండ్రి. పోలీస్ యూనిఫామ్ వేస్తే చాలు పోలీస్ అన్నలు మస్తు స్ట్రిక్ట్ అయిపోతారు. డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసే దగ్గర, బండ్లను చెక్కింగ్ చేసే దగ్గర, బందోబస్తు దగ్గర, ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా మస్తు చిట్టుకుంటారు. చీమ చిటుక్కుమన్నా లటుక్కున పట్టేస్తారు. అంత వాళ్ళ డ్యూటీ వెరైటీ ఉంటది కదా. అయితే ఈడ మాత్రం ఒక పోలీస్ అన్న పాట పాడుతూ డ్యూటీ చేస్తున్నాడు. మరి ఏం పాట, ఎందుకు పాడుతున్నాడో చూద్దామా? పాడవే అన్నా. రంగు రూటులోన వెళ్ళద్దురా, ప్రాణాలకు ప్రమాదమురా, సిగ్నల్లు చెంపై వెళ్ళొద్దురా, త్రిబులు రైడు మీరు చేయొద్దురా. సూపర్ సూపర్ సూపర్లే పోలీస్ అన్న పాట ఎట్లా వాడిండు, అదరగొట్టలే. నువ్వు పాడవే అన్నా, పాడు. ట్రాఫిక్ నియమాలు పాటించరా, తనువు చాలించక జీవించరా. ఆహా ఏం టాలెంట్, ఏం టాలెంట్ పో. ఇది వరకు పాట రాసుకున్నది లేదు, ప్రిపేర్ అయింది అంతకన్నా లేదు. రోడ్డు మీద జనాలు ఎట్లా పోతున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకోకుండా పోతున్నారు, అదే ముచ్చట్లు వాళ్ళకు పాట రూపంలో వాడి అవగాహన కల్పిస్తున్నాడు. సెల్ ఫోను డ్రైవింగ్ చేయొద్దురా, మీ మీద మీ వాళ్ళు. భూపాలపల్లిలో పనిచేస్తాడు ఈ ట్రాఫిక్ పోలీస్ అన్న, పేరు సారంగప్ప అని. చాలా మంది జనాలు బండ్లు, కార్లు వేసుకొని బయలుదేరి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు.
ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇట్లా పాట పాడి చెప్తేనన్నా కొందరిలో కొందరన్నా మారుతారు, రూల్స్ పాటిస్తారని, ప్రాణాలను రక్షించుకుంటారని గిట్లా వినూత్నంగా డ్యూటీ చేస్తున్నాడట. కన్న వాళ్ళను మదిలో తలుచుకోరా రోడ్డుపై. అయితే సారంగపాణి అన్న సాంగ్స్ కు ఫిదా అయిన ఎస్పీ సార్ కూడా వెరీ గుడ్, మంచిగా చేస్తున్నావు, గిట్లనే కొనసాగించు అనేసరికి ఇంకింత ఉత్సాహంతోని ప్రయాణికులను అలర్ట్ చేస్తున్నాడు. కానీ కాకి అన్న సూపర్లే, అప్పటికప్పుడు పాట అల్లి నిర్లక్ష్యంగా పోయేటోళ్లకు కనువిప్పు కల్పిస్తుందంటే మామూలు మాటలానుల్లా. అన్నా నువ్వు సూపరే, అదరగొడుతున్నావు. ట్రాఫిక్ నియమాలు పాటించరా, తనువు చాలించక జీవించరా. తొవ్వెంట పోతుంటే సడన్ గా ఎవరన్నా వచ్చి ఒక 500 ఇచ్చి ఉంచుకోండి అంటే ఏం చేస్తారులా? ముందు వద్దన్నా గాని పర్లేదు తీసుకోండి, ఉత్తగానే మా సంబరానికి వంచుతున్నావు అన్నారనుకో, ఇచ్చేటోనికి లేంది మనకేంది అని తీసుకుంటారులే కొందరు. కానీ ఇక్కడ ఒక అన్న చూడుండ్రుల్లా పైసలు ఇస్తున్నా వద్దన్నాడు. అసలు ఆ అన్నను చూసి ఆయన మాట్లాడిన మాటలు వింటే షెబ్బాష్ అని మెచ్చుకొని సెల్యూట్ కొడతారు పక్క. ఇంతకసలు ఆయన ఎవరు ఏందనంటే, भैया भैया रुकोगे? अभी ये जा कैसे आते हैं? ये कैसे आते हैं? ये पाँव? हाँ जी, ये पाँव कैसे हैं? ये घुटनों के क्या बच्चे हो गया है? ये जन्म से ऐसी है जी. जन्म से ऐसे ही है? ఇగో ఈ అన్న గురించే చెప్పేది. పాపం 2 కాళ్ళు చక్కగా లేవు, చేతులు లేవు, అయినా గాని తొవ్వెంట పోయే ఒక ఆయన పైసలు ఇస్తుంటే చూడండి ఏమంటున్నాడో. मैं आप लोग हाँ, ये कैसे नहीं लोगों लेता को हूँ, मतलब सॉरी. क्या हुआ? आई एम आर्टिस्ट. चित्रकारी करता हूँ, पहले कला दिखाता हूँ, उसके बाद दूंगा. ऐसे ये नहीं लोगे? ना ना, क्यों ऐसे नहीं नहीं, लोगे? सॉरी. అర్థమైంది దానివల్ల ఏమన్నాడో, నేను ఆర్టిస్టును, అట్లా ఉత్తగా పైసలు తీసుకోను, కావాలంటే నేను వేసిన ఆర్ట్ చూపిస్తా, అప్పుడు ఎంత ఇయ్యాలనిపిస్తుందో అంత ఇయ్యండి అంటున్నాడు. ఇంకా 1 लाख रुपये दोगे तो भी नहीं लेता. 1 लाख भी नहीं लोगे? ना. వాహ్ వారే వాహ్, ఇది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే, ఇది కదా ఆత్మవిశ్వాసం అంటే. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా ఉత్తగిచ్చే పైసలు నాకొద్దు, నేనేసిన ఆర్ట్ చూసి అప్పుడు నీకెంత ఇయ్యాలనిపిస్తుందో గంతే ఈ సాలు అని చెప్పి అన్న వేసిన ఆర్ట్ చూపించి గప్పుడు పైసలు తీసుకున్నాడు. ఆర్ట్ కూడా భలే వేసిండులే, నిజంగానే సెల్యూట్ కొట్టాల్సిందేనే అన్న నీకు. మరి కాదానుల్లా, ఇవాళ రేపు ఎంతమందిని చూస్తలేము సిగ్నల్ల కాడ ఆడిడ, అన్ని తీర్ల సక్కగుండి కూడా పని చేసుకో శాత కాక అడుక్కుంటున్న వాళ్ళను. అట్లాంటిది మనిషి ఇట్లుండి కూడా నాకు పుక్కిట్లో వచ్చే పైసొద్దు, నా ప్రతిభను చూసి పైసలు ఇవ్వండి అంటున్నాడంటే ఈయనను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొందరు రామ సక్కదనాలుండి కూడా కష్టపడే తత్వం లేక ఆలీల కాడ చేతులు చాపేటోళ్ళు. మరి ఈ అన్నది ఎక్కడనో అన్న పేరేందో కానీ సోషల్ మీడియాలో మాత్రం మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ వీడియో. కొన్ని రోజుల నుంచి సినిమా కార్మికుల సమ్మె నడుస్తున్నది కదా, రోజు ఇచ్చే వేతనాలు పెంచాలని టెక్నీషియన్స్ డిమాండ్ చేస్తున్నారా? సినిమా షూటింగ్లు కూడా బంద్ పెట్టిరు కదా. అయితే అలా పంచాది ఏంది అని తెలుసుకుందామనే వచ్చిందో, లేకపోతే పెద్ద మనిషితనం చేసి సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నదో తెలియదు కానీ ఒక ముఖ్య అతిథి ఫిలిం ఛాంబర్కి వచ్చింది. ఆగో, ఫిలిం కార్మికుల సమస్యలు ఎన్నేతందుకు ఎవరో ముఖ్య అతిథి వచ్చింది అన్నారు. ఈ పామును చూపిస్తురేంది అనుకుంటురానుల్లా. అరే ఆ అతిథి ఈ పామేనుల్లా, అందుకే సీదా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లకు వచ్చింది. మరి ఎవరెవరిని కలిసి మాట్లాడదాం అనుకున్నదో, ఎవరి సమస్యలు ఏ రకంగా ఇందాం అనుకున్నదో తెలియదు గాని ఇంగో ఈ పాము వచ్చిన పని చేసుకోనియకుండా ఇట్లా పట్టుకున్నారు. మరి పట్టుకోకపోతే స్వాగతం సుస్వాగతం, గౌరవ పాము గారిని సహృదయంతో ఫిలిం ఛాంబర్లోకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పి లోపలికొచ్చినాక శాలువా గప్పి సన్మానం చేస్తారా? భయం కాదా గింత పెద్ద పామును చూస్తే? మళ్ళా తక్కువ పొడుగుతోనున్నదా? అందుకనే పాములు పట్టేట ఆయనకు ఫోన్ కొడుతూ చివట్టుకొని వేయండు. ఏమో అన్నా, దాన్ని ఏమనకపోతే అదేమన్నదని అంటున్నావు. నీకంటే పాము అంటే భయం లేదు కావచ్చు కాబట్టి గట్లా మాట్లాడుతున్నావు. అదే భయపడేటోళ్లకు గంత ధైర్యం ఉంటుందా? కానీ ఓ పామమ్మ, ఇంకోసారి అయితే గిట్లా ఏడికి పడితే ఆడికి రాకు, భయపెట్టకు, దొరికిపోకు, సరేనా? 2 పులుల మధ్య ఫైటింగ్, 2 సింహాల మధ్య ఫైటింగ్, 2 కోతుల మధ్య ఫైటింగ్, 2 కోళ్ళ మధ్య ఫైటింగ్, ఆఖరికి 2 మనుషుల మధ్య ఫైటింగ్ కూడా చూసినావు. మనం కూడా ఫైటింగ్ చేసినాం అనుకోండి. కానీ ఎప్పుడన్నా 2 బైకులు ఫైటింగ్ చేయంగా చూసిర్రా అంటున్నా. ఏంది 2 బైకుల నడుమ ఫైటింగా?
అసలు బైక్లకు కుట్రలు కుతంత్రాలు ఏం తెలుసు అంటే అయితే ఇటు చూసేయండి. ఇదేంద్రో ఇది మనుషులు గంక గల్లాలు పట్టుకొని కొట్టుకున్నట్టు బండ్లు హ్యాండిల్ పట్టుకొని నువ్వెంతరా అంటే నువ్వెంతరా అన్నట్టే పొర్లుకుంటా కొట్టుకుంటున్నాయి. జర ఆగవే అన్నాను, వాటి మధ్యలో కట్టెందుకు పెడుతున్నావు, పుసుక్కున నీ మీదికి మళ్ళా గల్లా. ఖాత సల్లగుండా ఫ్యాక్షన్ పగున్నోళ్ళు రోడ్ల మీద కత్తులు గొడ్డలతోని రచ్చ చేసినట్టే ఉన్నది కదా పంచాది. అగ చూడండి బండ్ల ఫైటింగ్ ని ఎంతమంది చూస్తున్నారో, ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. అగోగి అన్న కర్ర పట్టుకొని వచ్చిండు, ఇప్పుడు ఇద్దరు వచ్చిండ్రు, ఎట్లా ఆపుతారో చూద్దాం. అమ్మ ఫైటింగ్ ఆపినైపోండి. మరి పొలగాండ్లకి ఇట్లా రీల్స్ చేసేటందుకని బైకులు పైకి లేపి తోలుతుంటే గిట్లా ఇవి హ్యాండిల్ దాకినాయో ఆయన పొలగాళ్ళే ఏదన్నా మెలిక పెట్టి ఉపాయం చేసిండ్రో గానీ ఫైటింగ్ అయితే మామూలుగా లేదు పోండి. బ్లాక్ బస్టర్ సినిమాల ఫైటింగ్ చూసినట్టే చూసిండ్రు జనాలు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో గానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే పట్టుకొచ్చినాం మీకోసం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చెప్పనా చిన్నమాట. నేను మీ ఆర్జే వారెవ్వ వాణి ఫ్రమ్ సాక్షి ఎఫ్ఎం. అగో నీ పేరు వార్తావానైతే వారెవ్వ వాణి అంటవేంది? మళ్ళీ టీవీని ఎఫ్ఎం అంటున్నావు, ప్రోగ్రామ్ పేరు మార్చి చెప్తున్నావు. స్క్రిప్ట్ మారినట్టున్నది పిల్ల, చక్కగా చూసుకో అనుకునేరు. నేను చదివింది కరెక్టేనోళ్ళా. ఇక్కడ కొందరు పిల్లలను చూసి నాకు కూడా ఆర్జే లెక్క చదవాలనిపించింది. ఇంతకు ఆ పిల్లలేంది, అలా ముచ్చటేందో తెలుసుకుందాం పాండ్రి. జ్ఞానం పంచితే మన జ్ఞానం తగ్గదు, దయ పంచితే మన దయ తగ్గదు. ఏండ్ల కొద్ది ప్రాక్టీస్ ఉన్న ఆర్జేలు చెప్పినట్టే భలేగా చెప్తున్నారు కదా. సరే చూసుకుంటా చదివినా గానీ ఆ ఫ్లో అయితే మస్తున్నదిలే. వీళ్ళంతా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ పిల్లలు. బల్లెనే ఎఫ్ఎం పెట్టి పిల్లగాళ్ళనే ఆర్జేలుగా మలిసి వాళ్ళతోటే ప్రోగ్రాములు చేపిస్తున్నాడు స్కూల్ ప్రిన్సిపల్ రాజ్కుమార్ సారు. అట్లని చదువు జడగొడుతున్నారు అనుకోకండి, రోజు లంచ్ టైంలో మాత్రమే ఎఫ్ఎం ప్రోగ్రామ్ నడుస్తుందట. ఇంట్లో ఈ చిన్నారి రేడియో జాకీలతోటి వెలుగు లేకపోతే మనం భయపడతాం, ఏమీ కనిపించడు, ఇతరుల సహాయం అవసరం అవుతుంది. ఈ తీర్ల మంచి మంచి కథలు చెప్పించుడు, పాటలు ప్లే చేసుడు, రోజుకో తీరు ప్రోగ్రాం పెట్టి సబ్జెక్టుకు సంబంధించి టీచర్లతోటి మాట్లాడిచ్చుడు, ఎగ్జామ్ అప్డేట్లు, వార్తలు, పిల్లగాళ్ళ పుట్టినరోజులుంటే విషెస్లు ఎప్పుడు చేస్తున్నారట. దీనివల్ల పిల్లగాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. అది వరకు లంచ్ టైంలో ఉత్తగా ముచ్చట్లు పెట్టుకుంటా టైం వేస్ట్ చేసేటోళ్ళు కాస్త ఇప్పుడు రేడియోలో విన్న పాఠాల గురించి మాట్లాడుకుంటున్నారట. పిల్లల అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా పెరిగింది అంటున్నాడు పెద్ద సారు. ఇక దీనికోసం మంచిగా మాట్లాడే 30 మంది పిల్లలను సెలెక్ట్ చేసి రోజుకి ఇద్దరితోటి ప్రోగ్రాములు చేపిస్తున్నారట. కానీ భలే ఆలోచన చేసిండ్లే పెద్ద సారు. అటు చదువుకు చదువు, ఇటు ఎంటర్టైన్మెంట్కు ఎంటర్టైన్మెంట్ రెండూ అందుతున్నాయి అన్నట్టు పిల్లగాళ్లకు. వెల్కమ్ టు 674.26 TGMS ధర్మారం వాయిస్ బీన్ FM రేడియో స్టేషన్. ఆలు మగలు తిట్టుకున్నా కొట్టుకున్నా ఇంటి పెద్ద మనుషులు చేసే పంచాది ఒక రకంగా ఉంటది. అదే పెద్ద మనుషుల దగ్గరికి పోతే ఇంకో రకంగా ఉంటది. ఇక పోలీస్ స్టేషన్కి పోతే ఇంకో రకంగా ఉంటది. ఒకవేళ ఆ పంచాదులకు ఇటు పోలీసులు అటు పెద్ద మనుషులు ఎంటర్ అయితే ఇంకో రకంగా ఉంటది. గోడ్తో పోయేదాన్ని గొడ్డల్లాక తెస్తారు, తెలిసిందే కదా నుల్లా. అయితే ఇడొక ఆలిమగల పంచాయతీ పెద్ద మనుషుల దాకా పోయింది. అట ఇంకా ఏం జరిగిందంటే, ఊరిని ఇది ఎక్కడి కథరు, ఒక్కొక్కరు ఈపులు చింతపండు అవుతున్నాయి. నడిమిట్లకు లేడీస్ ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా కొడుతున్నారు. ఏకంగా అన్న అంగేజింపేసిండ్రు, పంచాది మొత్తం రణరంగం చేసేసిండ్రు. అయినా ఆలుమగల పంచాది అని చెప్పి వీళ్ళు కొట్టుకునే చూపెడుతున్నారేంది అంటే, సూర్యాపేట జిల్లా అమ్మాయికి ఖమ్మం జిల్లా కల్లూరు అబ్బాయికి కొన్ని రోజుల కింద లగ్గమైందట. కొన్ని రోజులు కాపురం చేసినాక కీసులాడుకుంటే అది ఇడుపు కాయిదం దాకా పోయిందట. ఇంకేమున్నది, అటు ఇటు తరపు పెద్ద మనుషులు నడిమిట్లున్న పాలవంచ దగ్గర పంచాది చేస్తే అబ్బాయిని అమ్మాయిని కలిసి ఉండమని చెప్తే ఓకే అన్నారు. మరి ఇంతలోనే పెద్ద మనుషులకు ఏమనిపించిందో ఏమో గానీ తీరా ఇంటికి పోయేటప్పుడు బండ్లు షాల్ చేసే మూమెంట్ల మాట మీద మాట అనుకొని పొట్టుగా కొట్టుకున్నారు ఇట్లా. కానీ గమ్మతున్నదిలే పంచాది. పెద్ద మనుషులు లెక్కొచ్చి పెద్ద మనుషుల తీర్పు చెప్పి పిల్లగాడు కలిసి ఉండేటట్టు చేసి ఆఖరికి పెద్ద మనుషులే పంచాదిని పెంట చేసిండ్రంటే మామూలు ముచ్చట కాదు. ఇంకా హైలైట్ ఏంటంటే ఆ పంచాది అయిపోయింది, ఇప్పుడు ఈ పంచాదిని మాట్లాడేదందుకు మళ్ళా పెద్ద మనుషుల పంచాది చేస్తారట. మరి ఇక కనీసం అప్పుడన్నా కొట్టుకోకుంటుంటారో చూడాలిగా.